ఏ భైరవా ఒక్క బకెట్ రెండు బకెట్లు కాదు 100 బకెట్ల బట్టలైనా సరే ఎండుడు పక్క వచ్చిండు మన సూరన్న వచ్చిండు ఏంది అట్లా చూస్తారు పట్నపోలు గిట్లనే అనుకోవచ్చు రియాల 4-5 రోజుల సంది ఆనలకు దడుసుడైనాయే పిండిన బట్టలు ఆరక ఫ్యాన్ల కింద వేసుకునుడు పొద్దు మాపు సలికి ముడుచుకునుడు ఎండ పొడొచ్చే వరకు జరంత నిమ్మల పడొచ్చు మరి ఊళ్ళల్లో ఎట్లుందో అరుచుకుందాం పాండ్రి భద్రాద్రి కొత్తగూడెం దగ్గర కిన్నెరసానికి వరద తగ్గే వరకు నీళ్లలో మునిగిన బ్రిడ్జ్ పైకి తేలింది మొత్తం చెత్త చెదరం సాఫ్ చేసే చిన్నగా బండ్లు పోతున్నాయి మొన్న ఖమ్మం జిల్లా నాయకన్గూడెంలో భార్యాభర్తలు వరదలు కొట్టుకపోతే కొడుకును కాపాడిండ్రు కండ్ల ముందే అమ్మనాయనలు ఊగొట్టుకొని తమ్ముని బాధ చెప్పరాకుంటుంది పెరిగిద్ది అనుకుంటున్నాం అసలు టైం చూసుకునే కొద్దీ బాగా ఫ్లో ఎక్కువైపోయింది ఇక ఛాన్స్ లేకపోవడం అయింది కాలనీలలో నీళ్లు తగ్గి బురద బురద అయితే 2 రోజుల సంది సాఫ్ చేసుకుని నడుస్తూనే ఉంది కారేపల్లి దగ్గర పాత సర్కారు కట్టిన డబల్ బెడ్రూమ్ లో మునిగితే ఆ పబ్లిక్ అంతా ఇంకా సర్కారు పెట్టిన క్యాంపులలోనే ఉన్నారు మాకు ఆ డబల్ బెడ్రూమ్ లో అసలే వద్దు ఎప్పుడు వచ్చిన 7 సంవత్సరాల బట్టి కూడా వరదతోని ఇదే మేము మాకు టెన్షన్లు అవుతున్నాయి 8 దాకా ఫుల్గా వరద వచ్చింది 2 వరకు కొత్త కాలి పట్టాలతో వెళ్ళి వచ్చామండి సూర్యాపేట జిల్లా కోదాడ ఇప్పుడిప్పుడే రేవుకొస్తోంది గీతగాన మునుగుతానికి కబ్జాలే కారణమట 700 ఎకరాలు ఇవాళ 350 ఎకరాలు కుచించుకుపోయింది ఉన్నటువంటి 4 పక్కలు కూడా ఆక్రమణలు చేసుకొని కొంతమంది పొలాలు చేసుకున్నారు కొంతమంది బిల్డింగులు కట్టుకున్నారు కొత్తగూడెం జిల్లా నడిగడ్డ దగ్గర గొల్లుగాస్తానికి పోయి 6 చిక్కవారితే తిప్పల వాడి బయటికి తీసుకొచ్చిండ్రు హానల మీద ఏడేడు ఎంతెంత నష్టమైందో జలసౌదల ఆఫీసర్లతో మీటింగ్ పెట్టిండు మంత్రి ఉత్తమ్ సారు తెగిపోయిన చెరువు కట్టలు గన్లు ఊడుస్తానికి టెండర్లు విలువాలని ఆర్డర్ వేసిండు చెల్లు మత్తడి వస్తున్న కాడ చేపల షికారి జోరుగా నడుస్తుంది వలలు వట్టుడు జోపుడు దొరికిన వాళ్ళకి దొరికినన్ని పట్నంలో రాత్రి మల్లోమాల్ కరుచుకునే వరకు ఆడాడ రోడ్ల మీద చెట్లు పడిపోతే కొమ్మలు నరికేసి రువ్వడిగా తువ్వలు సాఫ్ చేసిండ్రు